పేద ప్రజల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై 26,03,016 రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేదింటి ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఏ ఒక్కడి కూడా ఆపకుండా ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, సీఎం రిలీఫ్ చెక్కులు కానీ, అదేవిధంగా మా ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, ఇంట్లో వాడుకునే కరెంటు కానీ, రైతులు వాడుకునే కరెంటు కానీ, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం కానీ, అదేవిధంగా 21,000 కోట్లు 25,70,000 మందికి 2 లక్షల రుణమాఫీ చేయడం కానీ, ఈరోజు చదువుకున్న నిరుద్యోగ యువతకు 58,000 ఉద్యోగాలు కల్పించడం కానీ, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ, ఈరోజు పేదలందరికీ కూడా 4.5 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో నిరుపేదలకు కట్టించే కార్యక్రమం కానీ, ఈరోజు రైతాంగానికి సన్న బండ్లకు మద్దతు ధర అదనంగా బోనస్ 500 ఇవ్వడం కానీ, అదే రకంగా ఉగాది రోజు ధనవంతుడు తినేటువంటి బియ్యాన్ని భూమను పేదవాడు తినాలనేటువంటి ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఆర్థికంగా ఇబ్బందులున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం.